భారత బాక్సింగ్ చరిత్రలో మేరీ కామ్ గురించి తెలియని వారు ఉండరేమో. మహిళల బాక్సింగ్ లో భారతదేశాన్ని 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టారామె. ఏ ఒక్క దేశానికి కూడా బాక్సింగ్ లో ఇలాంటి రికార్డ్ లేదు. మేరీ కామ్ గారు దేశ కీర్తిని పెంచడానికి ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయం అయినా తీసుకునేవారంటానికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే 2018 పోలాండ్ లో జరిగే ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ సెలక్షన్స్ కి 4 గంటల ముందు బరువును చెక్ చేసుకున్నప్పుడు మేరీ కామ్ గారు 50 కిలోల బరువు ఉన్నారు. కానీ ఆ పోటీల్లో 48 కిలోల బరువు ఉన్న వారిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. 4 గంటల్లో 2 కిలోల బరువు తగ్గడం అసాధ్యమే. కానీ 36 ఏళ్ల వయసు, 3 పిల్లలకు తల్లయిండు కూడా చెమటలు దారాలుగా కారి కాళ్ళు వణుకుతున్నా సరే గంటకు పైగా నిరవధికంగా స్కిప్పింగ్ చేసి 2 కిలోల బరువు తగ్గి ఆ టోర్నమెంట్ లో పాల్గొనడమే కాదు, బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థిని సైతం ఓడించి భారత్ కు బంగారు పతకాన్ని కూడా సాధించి పెట్టారామె. అంత కష్టపడి వెయిట్ లాస్ అయ్యి అంతలోనే వెంటనే ఫైట్ చేయటం అంటే మామూలు విషయం కాదు. 1982లో మణిపూర్ లో పుట్టిన మేరీ కామ్ 2000వ సంవత్సరంలో బాక్సింగ్ రింగ్ లో అడుగుపెట్టి అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో 6 సార్లు విన్ అయిన ఏకైక మహిళా బాక్సర్ మేరీ కామ్. మొదటి 7 మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లలో వరుసనే పతకాలు గెలిచిన ఛాంపియన్ ఆమె. 2012 సమ్మర్ ఒలింపిక్స్ లో క్వాలిఫై అయినటువంటి ఏకైక భారత మహిళా బాక్సర్ మేరీ కామ్. తాను పెళ్లికి ముందు సాధించిన విజయాలు ఒక ఎత్తు అయితే పెళ్లైన తర్వాత సాధించిన విజయాలు మరో ఎత్తు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.